నేను ఈరోజు మీకు వెరైటీగా సేమియాలతో దద్దోజనం చేసి చూపిస్తాను చూడండి. చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది. టేస్ట్ అనేది వెరైటీగా ఉంటుంది అనమాట. నేను దానికోసం ఆ వాటర్ని వేడి చేసుకుని సాల్ట్ నెయ్యి వేసుకుని ఒక 1 కప్పు వరకు సేమియాలు పోసుకున్నాను. 2 పొంగులు వచ్చిన తర్వాత దీన్ని ఇట్లా చేసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక ప్యాన్లో 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకుంటున్నాను. దాంట్లో జీడిపప్పు అనేది వేసుకుని చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను. అలానే దాంట్లోనే ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని ఎండుమిర్చి అలానే కరివేపాకు వేసి వేయించుకుంటున్నాను అనమాట పోపు కోసం. దాంట్లోనే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, అలానే 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, అలానే 1 టేబుల్ స్పూన్ పచ్చిపప్పు వేసుకొని ఇవి కూడా చక్కగా ఫ్రై అయ్యేంత వరకు ఇలా కలిపేసుకుంటున్నాను. పోపు రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా. తర్వాత పెరుగు కావాలి కదా దద్దోజనం కోసం. ఆ పెరుగులో సాల్టు, అలానే సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలానే మిరియాల పౌడర్ అస్సలు స్కిప్ చేయకండి, చాలా చాలా బాగుంటుంది అనమాట. అలానే కీరదోస తురుము కూడా చాలా ఒంటికి చలవ చేస్తుంది. అలానే టేస్ట్ కూడా దీంట్లో వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది అనమాట. ఇవన్నీ చక్కగా కలిపేసుకోండి ఇట్లా. తర్వాత మనం వార్చి పెట్టుకున్న సేమియాలు ఉన్నాయి కదా, అవి కూడా దీంట్లో యాడ్ చేసేసుకొని చక్కగా ఇలా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ముందుగానే పోపు రెడీ చేసుకున్నాం కదా, ఆ పోపు అనేది కూడా యాడ్ చేసుకొని ఒకసారి చక్కగా ఇవన్నీ కలిసిపోయేటట్టు కలిపేసుకోండి. అలానే జీడిపప్పు కూడా వేసేసుకొని చక్కగా కలిపేసుకోండి ఇట్లా. ఇవన్నీ కలుపుకున్న తర్వాత దీంట్లో నేను కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. చూసారు కదా, ఈ విధంగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. అంతే, సింపుల్గా వెరైటీ టేస్ట్తో ఇది ప్రసాదం కోసం కూడా దేవుడి కోసం చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. మనం రెగ్యులర్గా తినే బియ్యం దద్దోజనం కంటే కూడా ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో తప్పకుండా నాకు కామెంట్ చేయండి. పిల్లలు కూడా దీన్ని ఇలా ఇష్టపడతారనమాట. ఓకేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.